ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు మన పెద్దలు. శివాలయానికి వెళ్లేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి, ముందు శివాలయంలో నవగ్రహ ప్రదక్షిణం చేయాలా లేకపోతే శివుడు దర్శనం చేసుకుని తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుని ఇంటికి రావాలా, అదేవిధంగా శివాలయం నుండి ఏ వస్తువులు తీసుకుని రావచ్చును, ఏ వస్తువులను తీసుకొని రాకూడదు, శివాలయం ఎటువంటి నియమాలను పాటించడం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది, అదేవిధంగా ఏ పనులు చేస్తే శివునికి ఆగ్రహం కలుగుతుంది, శివాలయానికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమనిష్టలు పాటిస్తే శివుని పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. శివాలయానికి వెళ్ళిన తక్షణమే గాలిగోపురం ఉంటుంది కదా, మొదట చెప్పులు తీసేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తక్షణమే కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కొని రెండు కళ్లను నీటితో తుడుచుకోవాలి. నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ అని ఆ నీళ్లను తల మీద ప్రోక్షణ చేసుకొని ముందుగా గాలిగోపురం ఉంటుంది కదా దానిని దర్శించుకుని పైన ఉన్న కలశాలను చూస్తూ నమస్కారం చేసుకొని తర్వాత శివాలయానికి ప్రదక్షిణ అనేది చేయాలి. ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలు పెట్టి ఆలయానికి 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది. 5 ప్రదక్షిణం ఎందుకు అంటే శివుడికి పంచముడు అనే పేరు. శివపురాణం ప్రకారం శివుడికి 5 తలలు ఉంటాయి. ధ్వజస్తంభం నుండి ప్రారంభం చేసి 5 లేదా 8 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే అష్టదిక్కులకు అధిపతి ఆయనే, ఆయనకు దిగంబరుడు అనే పేరు. దిక్కులే సంబరాలు వస్త్రాలుగా ధరించినటువంటి వాడు అని ఇంకొక అర్థం. 11 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే మీకు విశేష మైనటువంటి ఫలితం కలుగుతుంది. శివుడు ఏకాదశ రుద్రస్వరూపుడు కాబట్టి 11 ప్రదక్షిణలు చేస్తే కూడా చాలా శుభప్రదం. ఇలా ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమం ఏమిటి అంటే ఎవరితోనో మాట్లాడకూడదు. మనసులో ఓం నమశ్శివాయ అని నామస్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలో అక్కడ నవగ్రహాలు తప్పకుండా ఉంటాయి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక మంత్రాన్ని మనం చెప్పుకోవాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఆదిత్యాయ సోమయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యస రాహమే కోహితవే నమః అని 9 ప్రదక్షిణలు చేయాలి. ఆ 9 ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే 7 ప్రదక్షిణలో మామూలుగా చేయాలి అంటే సవ్య ప్రదక్షిణ అంటే క్లాస్ వైస్ తిరగాలి. ఇక రెండవ అప్రదక్షిణ అంటే రాహుకేతువులకి ప్రదక్షిణ చేయాలి అంటే యాంటీ క్లాక్ వైస్. ఇలా 9 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఆ తర్వాత విఘ్నేశ్వరుడు ఉంటాడు, అక్కడ ఆ విఘ్నేశ్వరునికి నమస్కారం చేసుకోండి. మీకు వస్తే హోం వక్రతుండాయ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యసు సర్వదా అని మహాగణపతికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మన హిందువులకు ఎంతమంది దేవతలు ఉన్నా మనం మొట్టమొదటిగా పూజించవలసింది, దర్శించుకోవాల్సింది ఆ గణపతికే. కాబట్టి నమస్కారం చేసుకొని మొట్టికాయలు వేసుకొని గుంజిళ్ళు తీస్తే మహాగణపతి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. మహాగణపతి ఆశీర్వాదం ఉంటే ఎటువంటి విఘ్నాలు మనకు కలగవు, మనం జీవితంలో గొప్పగా ఎదుగుతాం. కాబట్టి ఆ మహాగణపతికి నమస్కారం చేసుకోండి. తర్వాత శివాలయంలో అమ్మవారు కనుక ఉంటే ఆ పార్వతి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఓం సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని మనం దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే పరమేశ్వరుడు శరీరంలో సగభాగం అయినటువంటి అమ్మవారు మన అన్ని కష్టాల్ని తొలగించి అష్టైశ్వర్యాలని ప్రసాదించేటటువంటి పార్వతీదేవి. అందుకే ముందు అమ్మవారిని దర్శించి తర్వాత అయ్యవారిని దర్శించాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వెంటనే శివుడిని చూడకూడదు, నందీశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే పరమేశ్వరుని ద్వారపాలకుడు నందీశ్వరుడు. వారికి ముందుగా మనం నమస్కారం చేసుకొని నందీశ్వర నమస్తుభ్యం సాంబనంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం మనోజ్ఞం దాతు మహర్షి అని శ్లోకం చదువుకోవాలి. అంటే ఓం నందీశ్వర, నేను మహాదేవుని యొక్క సేవ చేయడానికి, ఆయనను దర్శించడానికి వచ్చాను కాబట్టి నీవు అనుగ్రహించని స్వామి సేవకు నేను వచ్చానయ్యా అని నందీశ్వరుడు చెవిలో మన గోత్రము మన పేరు చెప్పుకోవాలి అన్నమాట. ఈ గోత్రనామాలు చెప్పుకునే తర్వాత మన కోరిక నందీశ్వరుడు చెవిలో చెప్తే ఆయన సమయం చూసి పరమేశ్వరుని స్వామి పలానా గోత్రం వారు ఇలా నాకు ఒక విషయానికి చెప్పారు స్వామి, వాళ్ల కోరిక ఎలా ఉందట అని నందీశ్వరుడు చెప్పితే అది ధర్మ
బద్ధమైనటువంటి కోరిక అయితే ఆ పరమేశ్వరుడు తప్పకుండా తీరుస్తాడు. ఆ తర్వాత నందికొమ్ముల్లో నుండి పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలి అంటే చేతి మధ్య వేలు బొటనవేలు నందీశ్వరుని కొమ్ముల మీద ఉంచి వెనక భాగాన్ని పరమేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. మృత్యుంజయ రుద్రాయ నీలకంఠాయ సాంబవే అమృతేశాయ సర్వాయ శ్రీమన్మహాదేవాయ నమః అనే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ పరమేశ్వరని దర్శించుకోవాలి. ఈ 5 శ్లోకాలు తప్పకుండా అందరూ నేర్చుకోవాలి. ఒకటవది ఆదిత్యాయ సోమాయ, రెండవది వక్రతుండ మహాకాయ, మూడవది సర్వమంగళ మాంగళ్యే, నాలుగవది నందీశ్వరుడు శ్లోకం, ఐదవది పరమేశ్వరుడి మంత్రం. ఈ 5 మంత్రాలు శివాలయానికి వెళ్లేవారు తప్పకుండా నేర్చుకుని తీరాలి. కొంతమంది మేము ఈ 5 శ్లోకాలు నేర్చుకోలేము అంటే కనీసం 3 శ్లోకాలు అయినా నేర్చుకోండి. అందులో ఒకటి నవగ్రహ ప్రదక్షిణ శ్లోకం అంటే ఆదిత్యాయ నందీశ్వరుని మంత్రం, పరమేశ్వరుని మంత్రం. 1-3 శ్లోకాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ శివుని దర్శనం చేసుకుని మన గోత్రనామాలతో ఆ పరమేశ్వరుని పూజ చేసుకోవాలి. తర్వాత పూజారి గారు ఇచ్చేటటువంటి తీర్థము అవన్నీ కూడా స్వీకరించాలి. పూజారి గారు ఏదైనా పుష్పం గాని బిల్వదళం కాని ఇస్తే అది నందీశ్వరుడు మీద ఉంచి తర్వాత మనము తలలో ధరించుకోవాలి. మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకోవాలి. శివుడికి నందికి మధ్యలో వెళ్లకూడదు. అలా మధ్యలో వెళ్తే మహాపాపం, యమలోకంలో ఉండే అన్ని శిక్షలు అనుభవించాలని చాలామంది అపోహ పడుతుంటారు. అలా భయపడకండి, అది పెద్ద దోషమేమీ కాదు. ఎప్పుడూ వెళ్లకూడదు. చివరికి నందికి మధ్యలో అంటే అభిషేకం జరిగేటప్పుడు, రుద్రాభిషేకం జరిగేటప్పుడు, పరమేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు వెళ్లకూడదు. మిగిలినటువంటి సమయాల్లో వెళ్లినా కూడా అంత దోషమేమీ కాదు. భయపడకండి, ఎందుకంటే శివాలయానికి భక్తితో వెళ్లాలి కానీ దేవాలయానికి భయపడి వెళ్ళకూడదు. ఒకవేళ మనం తెలుసో తెలియక ఏమైనా తప్పులు చేసినట్లయితే చిట్టచివరిగా గుంజీలు వేసుకొని సాష్టాంగ నమస్కారం చేసి స్వామి, నేను ఏమైనా తప్పులు చేసిన క్షమించు అని స్వామిని వేడుకుంటే తప్పకుండా క్షమిస్తాడు. ఆ తర్వాత దేవాలయంలో కాసేపు కూర్చొని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు కానీ, 48 సార్లు కానీ, 11 సార్లు కానీ లేదా 5 సార్లు అయినా ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. తర్వాత శివాలయంలో ఇచ్చేటటువంటి విభూదిని మనం తీసుకొని రాకూడదు. పూజారి గారి అనుమతితో కాస్త తీసుకొని వస్తే పర్వాలేదు కానీ ఎక్కువ తీసుకొని పొట్లాలు కట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చేయకూడదు. శివాలయానికి విభూది ఇవ్వొచ్చు కానీ శివాలయం నుండి విభూది తీసుకువెళ్లకూడదు. అలాగే శివాలయంలో ఒక కొబ్బరి చిప్ప స్వామికి సమర్పించి రెండవది తీసుకున్నాక అక్కడ శనీశ్వరుడు ఉంటాడు, ఆయన దగ్గర ఉంచి ఆయనకు నమస్కారం చేసుకొని రావాలి. శనీశ్వరుడు అనుమతి లేకుండా శివాలయం నుండి ఏ వస్తువు ఇంటికి తీసుకురాకూడదు. కాబట్టి శివుడి పుష్పాలు కానీ, ప్రసాదం కానీ, కొబ్బరి చిప్పను కానీ శనీశ్వరుడి అనుమతి లేకుండా తీసుకొని రాకూడదు. ఆ తర్వాత ఇంటికి వచ్చి మనం కాళ్ళు కడుక్కోకూడదు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేశాము కదా, మరి కాళ్ళు కడుక్కోవాలి కదా అంటే అవసరం లేదు. నవగ్రహ ప్రదక్షిణ తర్వాత మనం శివుడిని దరిచేస్తే చాలు. శివుని తలలో గంగాదేవి ఉంటుంది కదా, కాబట్టి శివుని దర్శించిన వెంటనే ఆవిడ మన పాపాలన్నీ తక్షణమే కడిగివేస్తుంది. పరమేశ్వరుని దేవాలయాన్ని ఈ విధంగా దర్శించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది. మన జీవితం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.